హాయ్ అనిల్ నాయర్ హియర్. ప్రాఫిట్ అండ్ లాస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. ఒక మర్చెంట్ దగ్గర 1000 గ్రాముల షుగర్ ఉందట. ఒక మర్చెంట్ దగ్గర 1000 గ్రాముల షుగర్ ఉందట. పార్ట్ ఆఫ్ విచ్ హీ సెల్స్ ఎట్, దాంట్లో కొంత భాగాన్ని 10% ప్రాఫిట్ కమ్ముతున్నాడు. ఓకే, కొంత భాగాన్ని 10% ప్రాఫిట్ కమ్ముతున్నాడు అండ్ మిగిలిన భాగాన్ని 40% ప్రాఫిట్ కమ్ముతున్నాడు. కొంత భాగాన్ని 10% ప్రాఫిట్, మిగిలిన భాగాన్ని 40% ప్రాఫిట్. ఇలా చేయడం ద్వారా ఓవరాల్గా అతనికి 20% ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా అతనికి 20% ప్రాఫిట్ వచ్చింది. అలా అయితే 40% ప్రాఫిట్ తోటి రైట్ ఎంత భాగాన్ని అమ్ముతాడు? ఎంత భాగాన్ని అమ్ముతాడు? మనము ఆన్సర్ ఆప్షన్ నుంచి వెళ్దాం సార్. నేను ఈ ఆప్షన్ తీసుకుంటున్నాను. ఎందుకు సార్ డైరెక్ట్గా మీరు ఆప్షన్ సి దగ్గరికి వెళ్ళారు? మీకు ఈ స్టెప్లో అర్థమవుతుంది. ఇది 333 1/3 అవుతే ఇది 666 2/3 అవుతుంది. ఇది 333 1/3 అవుతే ఇది 666 2/3 అవుతుంది. అంటే ఇది ఒకట్ల, ఇది రెండ్ల. అంటే 40 ఒక పార్ట్ కనుక తీసుకుంటే నాకు 40% ప్రాఫిట్ వచ్చింది. అదే ఇది 2 పార్ట్స్ తీసుకుంటే నాకు 10% ప్రాఫిట్ వచ్చింది. మొత్తము రైట్ 3 పార్ట్స్ తీసుకున్నాను. ఈజీగా క్యాల్కులేషన్ అయిపోయింది. 40 + 20 60, 60% బై 3 అంటే ఈ క్వశ్చన్కి ఫైనల్ ప్రాఫిట్ ఎంత రావాలి? 20%. నాకు వచ్చిందే 20%. కాబట్టి నేను తీసుకున్న అజంప్షన్ కరెక్ట్. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి కూడా ఉంది సార్. ఈ పద్ధతి అలిగేషన్ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ వస్తుంది. అలిగేషన్ కాన్సెప్ట్. అలిగేషన్ ఏమంటుందంటే లోయెస్ట్ లెఫ్ట్ సైడ్ రాయండి ప్రాఫిట్ 10%, రైట్ సైడ్ హైయెస్ట్ రాయండి 40. ఈ రెండింటిని కలిపితే 20% వచ్చింది. 40 - 20 2, 20 - 10 10. అంటే 20:10, 2:1. అంటే ఇది ఎన్ని పార్ట్స్ సార్? 1/3 ఇంటూ టోటల్ ఏమో 1000. కాబట్టి ఆన్సర్ ఎంత? 333 1/3. అలిగేషన్ చేసుకున్నా కానీ మీకు ఆన్సర్ వస్తుంది. ఆర్ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.